యాక్చువల్గా నేను ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికి మనీష్ పాప నిద్ర లేచేసింది కాబట్టి తనని కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. మనీష్ పాప ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తను చేసే క్యూట్ థింగ్స్ అన్నీ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఫ్రూట్స్ అని ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాను. చూసారా, మనీష్కి అప్పుడే తినడం స్టార్ట్ చేసేసింది. మిల్క్ అయితే బాయిల్ చేయడానికి ఈ గిన్నెలో మిల్క్ అయితే పోసుకుంటున్నాను. మిల్క్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. మిల్క్ అయితే మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. 10 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పాలు ఒకసారి పోయినా చాలు ఫ్రూట్ సలాడ్కి. ఓకే, ఇప్పుడైతే ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. నేను 5 types ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. బనానా, యాపిల్, పొమగ్రనేట్, గ్రేప్స్, ఇంకా గోవా. జామకాయ ఫ్రూట్ సలాడ్లో వేస్తారో వేరే తెలియదు, కాకపోతే నాకు ఎందుకు వేయాలనిపిస్తుంది. అంటే డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దామని. ఒకవేళ వేస్తే అసలు ఫ్రూట్ సలాడ్లో జామకాయ వేస్తారా వేయరా అనేది కమెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి అయితే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నా కస్టర్డ్ పౌడర్. ఇప్పుడైతే దాంట్లో యాడ్ చేస్తున్నా. ఈ పాలలోకి అయితే 2 tablespoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని కస్టర్డ్ పౌడర్ని ఉండలేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేస్తే అసలు ఉండాలనేవి ఉండవు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ మిల్క్లోకి అయితే పోసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్లో వేరే సౌండ్స్ వస్తున్నాయి. ఇంటి బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పాలలోకి మనకు తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మిల్క్ కన్సిస్టెన్సీ థిక్గా అయిపోతుంది. ఆ తర్వాత చల్లారాక కట్ చేసిన ఫ్రూట్స్ అనేవి దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రూట్ కట్ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ వేసి 10 minutes అయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది. కన్సిస్టెన్సీ అయితే థిక్ అయింది. ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం. చల్లారాక ఇంకా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడైతే మనం కట్ చేసిన ఫ్రూట్స్ మిల్క్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చల్లారాక టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఈ గ్యాప్లో మన నిష్ పాప ఏం చేస్తుందో చూసేదండి. బయట వర్షం పడుతుంటే ఇక్కడ నిల్చొని మంచిగా ఆడుకుంటుంది. చూసారా, నేను ఫ్రూట్ సలాడ్ చేసే గ్యాప్లో ఏం చేస్తుంది ఇక్కడ మా చిట్టి తల్లి. హాయ్ హాయ్ హాయ్. ఏవో వీడిని చూడండి, వీళ్ళ అన్నయ్య ఇద్దరు సేమ్ క్యారెక్టర్. చూసాడు వాడు కూడా ఎలా ఎక్కి నుంచి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్.
బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.